హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్జెడ్ మామ్స్ కిచెన్. ఈరోజు ఆవకాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఆవకాయ మామిడికాయని నీళ్ళతో కడిగి గుడ్డలు తుడిచి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని 2 రోజులు బాగా ఎండలో ఆరపెట్టాలి. ఆరపెట్టిన తర్వాత చూడండి, మామిడికాయ ఇలా కనిపిస్తుంది. డ్రై రోస్ట్ చేసేకి ఒక ప్యాన్ని హీట్ చేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపుని రోస్ట్ చేసుకోండి. మసాలాల్ని ఎక్కువ రోస్ట్ చేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేత్తో తాకేంత వేడి ఉంటే చాలు. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని వేడి చేసి పెట్టుకోండి. పెట్టిన ఆవకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు, మిరప్పొడి, మేము తయారు చేసిన మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. చేయి తగలకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. వేడి చేసిన ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ లేకపోతే వినిగర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని తింటే ఎవరైనా చెప్పేస్తారు ఇది మన చిత్తూరు ఊరగాయ అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.